హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పచ్చి నెత్తళ్ళ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చిన్న చేపల కర్రీ. ఇవి ముందుగా చక్కగా వాష్ చేసుకోవాలండి. పొలుసులు ఉంటాయి, అవన్నీ పోయే వరకు 5-6 టైమ్స్ కళ్ళుప్పు యాడ్ చేసుకొని చక్కగా రఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి వాటర్లో. ఈ విధంగా పొలుసు అనేది లేకుండా తెల్లగా వస్తాయి. చూడండి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఈ చేపలు మొత్తం యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఒక 4 చీలికలుగా కట్ చేసుకోండి, అవి యాడ్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, తర్వాత కల్లుప్పు 1 స్పూన్, మీకు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి ఉప్పు, కారం. తర్వాత పసుపు కూడా 1 స్పూన్, కారము ఒక 4 స్పూన్లు నేను యాడ్ చేశానండి. మీరు తినే విధంగా కారం యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఆయిల్ ఒక 3 స్పూన్లు యాడ్ చేశానండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. దీన్ని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో ధనియాల పొడి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలాలు మొత్తం చక్కగా ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడకాలి కదండి, అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడే చింతపండు పులుసు యాడ్ చేయనండి. కొద్దిగా ఇవి ఉడికినాక ఉల్లిపాయలు కూడా అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడకనియండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఉడికిపోతాయి అన్నమాట. ఈలోపు చింతపండు నానబెట్టుకొని పెట్టుకోండి, పక్కన జ్యూస్ తీసి పెట్టుకోండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత వాటర్ కూడా ఇంకినవి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకొని ఒక 15 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, పులుసు ఉడికిపోయిందండి. ఇంకొంచెం ఎగరాలండి. ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 2 మినిట్స్ పులుసు మొత్తం ఎగిరిపోయే వరకు ఉడకనివ్వండి. ఇలా ఎగిరితేనే ఈ ఫిష్ కర్రీ టేస్ట్ అండి. పులుసు పులుసుగా ఉంటే అంత బాగోదు. చూడండి, ఈ విధంగా ఎగిరిపోవాలి. రెడీ అయిపోయిందండి ఫిష్ కర్రీ. పచ్చినెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయినట్లయింది. ఇంకా చూడండి, ఇది బాగా చల్లారినాకే సర్వ్ చేసుకోవాలండి, బాగుంటుంది. నచ్చిందా అండి? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.